హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మొన్న మీ అందరికీ తెలుసు సడన్గా డిఫెన్స్ స్టాక్స్ భారీగా పెరిగిపోయాయి అన్నమాట. అసలు ఎందుకు సడన్గా డిఫెన్స్ స్టాక్స్ ఎందుకు పెరిగినాయి? మరి ఈ పెరిగిన డిఫెన్స్ స్టాక్స్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది? ఒకసారి చూద్దాం. అసలు రీజన్ ఏమైనా ఉందా? సడన్గా పెరగడానికి రీజన్ ఏమైనా ఉందా? ఒకసారి క్లియర్గా చూద్దాం. సో దాంతోపాటు రేపు మార్కెట్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, మార్కెట్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. దీని తర్వాత మనం ప్రిడిక్షన్కి వెళ్దాం. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు అంటే ఇటువంటివి సడన్గా స్టాక్స్ లాంటివి అంటే డిఫెన్స్ స్టాక్స్ లాంటివి రైజ్ అయినప్పుడు ఎందుకు రైజ్ అయిందో రీజన్ కూడా తెలుసుకోవాలి. సో తర్వాత మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది చూద్దాం. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. యా, వెయిట్ యా, స్క్రీన్ షేర్ చేస్తాను. సో మీ అందరికీ తెలుసు, ట్రేడింగ్ అనగానే అన్ని స్టాక్స్ ఏదో ఒక రోజు పెరుగుతూ ఉంటాయి, కానీ కొన్ని ఏంటి అంటే సడన్ గ్రోత్ ఉంటుంది అనమాట. కొన్ని ఏంటి అంటే సడన్ గ్రోత్ ఉంటుంది. సో ఈ సడన్ గ్రోత్కి జనాలు ఏంటి అంటే క్యాచ్ చేయలేరు, ఎందుకు పెరిగింది అని క్యాచ్ చేయలేరు. సో ఆ విధంగా పెరిగిన స్టాక్సే డిఫెన్స్ స్టాక్స్ అండి. ఆ విధంగా పెరిగిన స్టాక్సే డిఫెన్స్ స్టాక్స్. ఎందుకు పెరిగాయి మనందరికీ తెలుసు. ఇండియాలో సెప్టెంబర్ 12 అంటే మొన్న ఒక 2 డేస్ బ్యాక్ ఈ డిఫెన్స్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇది ట్రమాండస్ గా భారీగా ర్యాలీ చేసి అసలు అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా, సో అసలు బ్యాక్ టు స్పాట్ లైట్ అంటారు అనమాట. సో అంత డిఫెన్స్ స్టాక్స్ అంత భారీగా పెరిగాయి. అసలు రీజన్ ఏంటి అనేది చూద్దాం. మెయిన్ గా మన కంటెంట్ లోపల వస్తే, సో చూడండి, ఆ రోజు హాల్ ఒక్క రోజులోనే 164 రూపీస్ పెరిగిందండి. జస్ట్ 1 డేలోనే 164. అంటే నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, డిఫెన్స్ స్టాక్స్ 1 డే 2 డేస్ బ్యాక్ టు బ్యాక్ పెరిగితే చాలు మనం ఎక్స్పెక్ట్ చేయనంత రిటర్న్స్ ఇస్తాయని. రీజన్ ఎందుకయ్యా అంటే సింపుల్ అండి. మనందరికీ తెలుసు, మనకే కాదు, డిఫెన్స్ వ్యవస్థ అనేది ప్రపంచం మొత్తానికి ఉంటుంది. ఇందులో వరల్డ్లో వరల్డ్లో అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అంటే ఇండిపెండెన్స్ డే స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు జరగని ఒక మెరాకిల్ జరిగిందనమాట ఇండియన్ డిఫెన్స్ మార్కెట్లో. ఏంటయ్యా మెరాకిల్ అంటే, సో వరల్డ్లో ఉన్న టాప్ 15 డిఫెన్స్ స్టాక్స్లో మన రెండు స్టాక్స్ ఎంటర్ అయినాయండి. టాప్ డిఫెన్స్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటల్లో మనవి రెండు ఎంటర్ అయ్యాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి భారత్ ఎలక్ట్రానిక్స్ అండి. భారత్ ఎలక్ట్రానిక్స్ 2.7 lakhs crores మార్కెట్ క్యాపిటల్తో, సో ఆల్మోస్ట్ థర్డ్ పొజిషన్లోకి మనది వచ్చిందనమాట. దాని తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్ ఇంజన్స్ ఏవియన్సెస్ తయారు చేసే హాల్, మనందరి ఫేవరెట్ స్టాక్ హాల్ కూడా 3 lakhs crores ఫిఫ్త్ పొజిషన్కి వచ్చిందనమాట. అంటే రేరెస్ట్ కేస్. సో ఇన్ ద డెమోక్రసీ కంట్రీ, సో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ద గ్రేట్ పిఎంస్, సో వాళ్ళ ఆధ్వర్యంలో డిఫెన్స్ వ్యవస్థ ఎంత గట్టిగా అవుతుందో మనందరికీ తెలుసు. ఆబ్వియస్లీ ఇది ఒక స్టెప్. ఇండియా పవర్ఫుల్ అయ్యింది అనడానికి మనం ధైర్యంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్న వర్డ్ అండి. సో వరల్డ్లోనే ఫస్ట్ ఉంది ఆర్టీఎక్స్ కంపెనీ అంటారు, తర్వాత సాఫ్రాన్, హనీవెల్, సో లాక్డ్ మార్టిన్. సో ఇలా చూసుకుంటూ వస్తే మనది ఫిఫ్త్ పొజిషన్స్లోను, నెక్స్ట్ థర్డ్ పొజిషన్స్లోను వచ్చిందనమాట. ఇండియా నుండి 2 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి డిఫెన్స్ వాటిలో. ఇది రీజన్ పెరగడానికి. సో నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు అవకాశం ఉన్న డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు కూడా డిలే చేయొద్దు అని చెప్తుంటాను. ఎందుకంటే ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్ స్టాక్స్ని మించింది లేదు. ఈవెన్ దో స్టాక్ మార్కెట్ ఉండాలి అంటే దేశం ఉండాలి అంటే ముందు డిఫెన్స్ ఉండాలి. డిఫెన్స్ లేని దేశం ఏది కూడా సస్టైన్ అవ్వదు. అందుకే ధైర్యంగా డిఫెన్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్వేస్ యూ విల్ బి గెట్ ప్రాఫిట్ ఇన్ ద డిఫెన్స్ స్టాక్స్, గుర్తుపెట్టుకోండి. లేట్ అవ్వచ్చు, బట్ రిటర్న్స్ రావడం ఖచ్చితంగా కన్ఫామ్. అందుకే డిఫెన్స్ స్టాక్స్లో స్టిల్ కూడా స్కోప్ ఉంది, ఇన్వెస్ట్ చేసుకోండి. ఫ్యూచర్ అయితే డిఫెన్స్ స్టాక్స్కి ఖచ్చితంగా ఫ్యూచర్ అయితే మంచి ఫ్యూచర్ ఉంది డిఫెన్స్ స్టాక్స్కి. సో ఇంకా దీంతో పాటు ఇంకొన్ని మనం తెలుసుకోవాల్సిన గ్లోబల్ విషయాలు ఏంటి అంటే, సో
ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మనం ఆ గొడవలు ఈ గొడవలే అని చెప్పుకున్నాం. రీసెంట్గా ఏమైంది అంటే మన గ్లోబల్ మార్కెట్స్ మొత్తం పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి అంటే యుఎస్, అమెరికా, సారీ చైనా, యుఎస్, చైనా ఇప్పుడు ఈ రెండిటికి ఇదైందనమాట. ఏంటి అంటే ఈ రెండిటికి ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే సో చైనా ఎంక్వైరీ, ఎంక్వైరీ యుఎస్. యా. సో జనరల్గా ఏం జరుగుతుందంటే చైనా, ఇదిగో మీరు చూడొచ్చు, చైనా లాంచ్ చేసింది అనమాట ఒక టూ ఇన్వెస్టిగేషన్స్ని యుఎస్ చిప్ పాలసీస్ మీద. టూ ఇన్వెస్టిగేషన్ కమిటీస్ని లాంచ్ చేసింది. దేనికి జనరల్గా ఏంటంటే ప్రతిసారి యుఎస్ మీద, యుఎస్ చైనా మీద ఇన్వెస్టిగేషన్ చేసేది. ద ఫస్ట్ టైము నాకు తెలిసి అయితే చాలా రేరెస్ట్ కేసులో చైనా యుఎస్ మీద, అంటే దీన్ని బేస్ చేసుకునే మార్కెట్ ఉంటుంది. సో ఒక రెండు కేసెస్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్టార్ట్ చేసింది. అందులో ఏంటి అంటే సో అమెరికాకు చెందిన సెమీ కండక్టర్స్ని మెయిన్గా టార్గెట్ చేసుకొని చైనా స్టార్ట్ చేసింది అనమాట. ఇందులో కొన్ని ఐసీ చిప్స్ ఐసీ చిప్స్ ఈ అమెరికాలోని యాంటీ డంపింగ్ ఇన్వెస్టిగేషన్లో మొదలుపెట్టినాయి అనమాట. అమెరికాలోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ అన్చిప్ సంస్థకు తయారై చేస్తూ ఉంటాయి. అంటే అమెరికాలో ఉన్న టెక్సాస్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్లో ఈ చిప్స్ చేస్తూ ఉంటాయి. వీటిలో ఏంటి అంటే సో ఈ దాంట్లో ఈ చిప్స్ వాటిలో డేటా రాబరీ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక డౌట్ రైస్ చేయడం ఉండడం వల్ల దీని మీద అమెరికా చైనా అనేది అమెరికా మీద ఫస్ట్ టైము ఒక ఎంక్వైరీ చేయడానికి ప్రపోజల్ అయితే పెట్టింది. సో దీంతో పాటు ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే దీనివైపు అమెరికా ఏం చేశాడంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈయన ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సో ఆయన ఇప్పుడు చైనా మీద ఫోకస్ పెట్టాడు. ఎందుకంటే నాటో దేశాలు, నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్, దేశాలకి సంబంధించిన సో అన్ని కంట్రీస్ కూడా ఈ రష్యా నుండి వచ్చే క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని కొనకూడదు అని చెప్పేసి, దాన్ని ఆపాలి అని చెప్పి శనివారం ఆయన ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, దీనివల్ల అంటే వాటితో పాటు చైనా నుండి, సారీ, రష్యా నుండి ఎవరైతే క్రూడ్ ఆయిల్ కొంటున్నారో మనలాంటి కంట్రీస్ కూడా సో వాటి మీద ఇంకా టారిఫ్లు వేయాలి అని చెప్పేసి, మిగతా కంట్రీస్ కూడా టారిఫ్లు వేయాలని చెప్పేసి ఈ G7 మీటింగ్లో ఆయన చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల మార్కెట్స్ ఒకవేళ రన్ అయ్యి ఉంటే మార్కెట్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ రావడం వల్ల మీరు చూడొచ్చు గ్లోబల్ మార్కెట్స్ మొత్తం కరెంట్లీ హ్యూజ్ నెగిటివ్లో ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపెడతాను. గ్లోబల్ మార్కెట్ చూడండి, గిఫ్ట్ నిఫ్టీ, డో ఫ్యూచర్స్, డో జోన్స్, S&P అనేది నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో దీన్ని బేస్ చేసుకొని మనది ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళామనుకోండి. సో ఒకసారి చూద్దాం. సో రేపటికి ఈ ఇంట్రాడే ప్రిడిక్షన్స్ ఏమున్నాయి, మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఇంట్రాడే ప్రిడిక్షన్స్ మండే 15/9/2005కి ఫస్ట్ కంపెనీ మీకు ఇచ్చేది M&M అండి. ఇది మీకు 3569లో బేరిష్ ఇస్తున్నాను. టార్గెట్ 3549 నుండి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకుంటూ 3520 అండ్ 3500 దాకా కూడా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకొని టార్గెట్ పెట్టుకోవచ్చు. సో స్టాప్ లాస్ 3591 అవుతుంది. అలాగే నెక్స్ట్ కంపెనీ వారి ఎనర్జీస్ అండి. ఇది కూడా మీకు ఇంట్రాడే బేరిష్కే ఇస్తున్నా, రెండు బేరిషే. 3640 ఇది ఎంట్రీ. 3620 నుండి, అంటే 40 నుండి మీరు టార్గెట్ పెట్టుకుంటే 3620, 3580 దాకా 80 పాయింట్స్ దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 3662 అండి. సో ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ ఒకవేళ మన మార్కెట్ పాజిటివ్లోకి వచ్చినా, పెరిగినా, తగ్గినా సో 82,500 పిఈని ఫోకస్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,300. ఈ వాల్యూస్ దగ్గరికి వెళ్తే మాత్రం నిర్మోహమాటంగా ధైర్యంగా మీరు పిఈ సైడ్కి వెళ్ళొచ్చు. నిఫ్టీ 50 కూడా 25,500 పిఈ, మిడ్ నిఫ్టీ 13,200 పిఈ, ఫిన్ నిఫ్టీ 26,700 పిఈ. వీటిని మీరు బ్రహ్మాండంగా ఫోకస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది రేపటి మార్కెట్కి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. రైట్. సో నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాను. సేవ్. యా. నెక్స్ట్ ఇంకా యూట్యూబ్లో మన మన తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా డౌట్స్ అడిగితే యూట్యూబ్లో అవి క్లియర్ చేద్దాం. 1 మినిట్. యా.
రామరెడ్డి గారు, సార్ టాటా మోటార్స్ లాస్ట్ క్వార్టర్లో వెరీ గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది, కానీ ఎందుకు షేర్ వాల్యూ పడిపోయింది? సార్, రిజల్ట్స్ ఇచ్చినంత మాత్రాన పెరగాలని ఏమీ లేదు. షేర్ వాల్యూ పడడానికి పెరగడానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఆల్ టైమ్ హైలో ఉంది, పడిపోయింది, రతన్ టాటా గారు చనిపోయారు, ఇలా చాలా న్యూసెస్ ఉంది. దాని తర్వాత దాని కాంపిటేటర్ కంపెనీస్లో కొన్ని బజ్ లోపలికి వచ్చాయి. జనాలు ఇంకా ప్రీమియం కార్స్ మీద, టాటా మోటార్స్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. అంతే. రైట్. కృష్ణ చైతన్య గారు, గుడ్ ఈవినింగ్ సార్. టాటా పవర్, జీనస్ పవర్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్స్ ఎలా ఉన్నాయి సార్? మంచివే అండి. దీంట్లో టాటా పవర్ అయితే కరెంట్లీ ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది. కొండకేయ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను అపోలో హాస్పిటల్స్ 7939 దగ్గర తీసుకున్నాను సార్, బట్ ఇది ఇప్పుడు పడిపోయింది. 7939 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? స్టాక్ ఉంచాలా, ఎగ్జిట్ అవ్వాలా సార్? నెగిటివ్ చాలా ఉంది. సో లాంగ్ టర్మ్ అయితే హాఫ్ అంటే ఒక 10 క్వాంటిటీస్ ఉంటే 10లో 8 అమ్ముకొని 2 ఉంచండి. సో ఒక 2% స్టాక్స్ మాత్రమే ఉంచి మిగతా అమ్మేయండి. అపోలో హాస్పిటల్స్ ఇప్పుడు కరెక్ట్ కాదు. నెక్స్ట్ రామరెడ్డి గారు, బజాజ్ ఆటో షేర్స్ డౌన్లో ఉంది, రీజన్ ఏంటి సార్? సార్ ఇదే డౌట్ రేపు చెప్తాను, ఎందుకంటే చాలా కామెంట్స్ ఉన్నాయి, వీడియో లెంత్ అవుతుంది. రోజుకు ఒక డౌట్ అడగండి అండి, ఖచ్చితంగా చెప్తాను. రైట్. చెన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. కృష్ణా డిఫెన్స్ స్టాక్స్ ఆర్ హర్యానా పవర్ 1 లాట్ బై చేయాలనుకుంటున్నాను. ఆ, తేదీ బెస్ట్, ప్లీజ్ సజెస్ట్ సార్. సార్ మీకు ఆ, నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. జనరల్గా ఆప్షన్స్లోనే కొంచెం రిస్క్ ఉంటుంది, మీరు స్టాక్ ఆప్షన్స్లో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. మీరు సబ్జెక్టు తెలియకుండా చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. నేను దాన్ని ఎంటర్టైన్ చేయను. కావాలంటే మీరు కోర్స్ నేర్చుకోండి, కోర్స్ నేర్చుకుంటే నేను క్లియర్గా మీకు అప్డేట్ ఇస్తాను, కోర్సుకి సంబంధించి డీటెయిల్స్ చెప్తాను. సో 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నేను చెప్పి రేపు ఆ టయానికి మీరు గ్రాప్ చేసుకోలేదు అనుకోండి, ఇబ్బంది అవుతుంది. టీవీ స్పైసీస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బాలాజీ గారు, విచ్ ఇస్ ద బెస్ట్ టూ స్టాక్స్ అమాంగ్ ఆర్ఐఆర్, జిఆర్పి, ఈటుఈ, బిఎస్సి, ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫర్ షార్ట్ టర్మ్ హై రిటర్న్స్? బిఎస్సి అండి. బిఎస్సి ఈజ్ ద హైయెస్ట్ ప్రాబబిలిటీ స్టాక్ అండి. సో దాంతోపాటు లాంగ్ టర్మ్లో, కొంచెం లాంగ్ టర్మ్లో ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా. బలగా వీడియోస్ గారు, డిఆర్ఎస్ రెడ్డి గారు, రియల్లీ యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. ఆ, వెంకయ్య గారు, సో గుడ్ ఈవినింగ్ సార్. సీక్వెంట్ సైంటిఫిక్ స్టాక్ బై చేయొచ్చా? 20 చెప్తానండి. సో 182 దగ్గర ఉంది. కరెంట్లీ స్టాక్ బై చేయొచ్చు. దీనికన్నా ఈ జేబీ కెమికల్స్, ఈ వక్హార్డ్, ఇవాంటివి తీసుకోవడం బెటర్. కాంపిటేటర్ని తీసుకోవచ్చు. కొంచెం రిస్క్ ఫ్యాక్టర్, రిటర్న్స్ కూడా స్లో అయ్యే అవకాశం ఉంది. అప్పటికి మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం 190 అబోవ్ వస్తేనే ఎంటర్ అవ్వండి, లేకపోతే వద్దు. సో రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ. సార్, ఏవియన్స్ టెక్నాలజీ బై చేయొచ్చా? 229. ఆ, ఇది మంచి కంపెనీయే కానీ ఇది హైలో ఉందమ్మా, ఇప్పుడు బై చేయడం కరెక్ట్ కాదు. హైలో ఉంది ఇప్పుడైతే, అసలు కరెక్ట్ కాదు, వద్దు. నా సలహా అయితే వద్దనే చెప్తాను. దీన్ని ఈ టైంలో బై చేయడం ఎట్టి పరిస్థితుల్లో ఫండ్ స్టక్ అయిపోతుంది, చాలా టైం స్టక్ అయిపోతుంది. గుడ్ ఈవినింగ్ సార్. జీవన్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. అమరేంద్ర గారు, హాయ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ షేరింగ్ అబౌట్ ద స్టాక్ స్ప్లిట్టింగ్. సో వెల్కమ్ అండి. సో కీప్ వాచింగ్. రైట్. సో చెప్తూ ఉన్నాను మీకు, చాలామందికి అంటే చాలామంది ఆప్షన్స్ అవి చేస్తున్నారండి. దయచేసి వితౌట్ సబ్జెక్ట్ ఆప్షన్స్ చేయొద్దు. సో ఈ సబ్జెక్టు తెలిసి ఆప్షన్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది నా వీడియోస్లో నేనేంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తూ ఉన్నాను. అది మీకు ఫైనల్గా హెల్ప్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో మీకు, మీ పిల్లలకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అంతే తప్ప సబ్జెక్టు తెలియకుండా మీరు స్టాక్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తాను అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు, యాక్సెప్టబుల్ కాదు. సో లెర్న్ ద కోర్స్. సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు బాగా ప్రాక్టీస్ చేసి అప్పుడు దిగండి, ఆప్షన్ వస్తుంది. దీనికే మనకు అక్టోబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ ఉంటుంది, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో
లైవ్ ట్రేడింగ్ ఇక్కడికి వస్తే ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది మీకు, ఇంక్లూడింగ్ ఏసీస్తో సహా అన్నీ ఉన్నాయి. మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని లెవెల్స్ నేర్పిస్తాం. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. ట్రైనింగ్ పీరియడ్లోనే మీరు ఏదైనా ఫీజు పే చేస్తే అది గెయిన్ చేసుకుంటారు. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు, ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. సో ఎక్కడా కూడా ఫీజు అనేది లేదు. సో జాగ్రత్తగా చూసుకొని మీరు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు 9505003433 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మేము మీకు ట్రైన్ చేస్తాం. ఒక నెల కాదు, 2 మంత్స్, 3 మంత్స్, ఎన్ని మంత్స్ అయినా పర్ఫెక్ట్ అయ్యేదాకా మీకు క్లియర్గా మన అయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ మన సపోర్ట్ ఉంటుంది. కోర్స్ అయిపోయింది వదిలేస్తామని ఉండదు. మన ప్రీమియం గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసేసి మేము ప్రిడిక్షన్స్ అవన్నీ మీకు హెల్ప్ చేస్తూ ఉంటాం. మీరు చూస్తున్నారు, నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పేవాళ్ళే స్టాక్స్లో చాలా తక్కువ. మనం తెలుగు నుండి మనం చెప్తూ ఉన్నాం, మన తెలుగు వాళ్ళ పవర్ ప్రపంచానికి చూపెడుతూ ఉన్నాం. సో ఇంకా రావాలి, అందరు నేర్చుకోవాలి, మన తెలుగు కమ్యూనిటీ బాగా పెరగాలి. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి, ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది ట్రైనింగ్. సో స్లాట్ బుక్ చేసుకోండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్. మనం ఇచ్చే కంటెంట్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్.